శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 1వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. షష్ఠి తిథి రాత్రి 12:12 వరకు. తదుపరి సప్తమి. ఆశ్లేష నక్షత్రం రాత్రి 1:51 వరకు. తదుపరి మఖా నక్షత్రం. ధ్రువం యోగం మధ్యాహ్నం 1:36 వరకు. తదుపరి వ్యాఘాత యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12:26 వరకు. తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 12:14 నుండి 1:51 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:31 నుండి 4:09 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాోపాసన గురించి మనం విచారించినట్లయితే ఈనాడు భానువారం, ఆదివారం, ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారాలలో మొట్టమొదటి వారమైనటువంటి వారం ఆదివారం. ఈనాడు షష్ఠి తిథి కలిసి రావడం చాలా విశేషం. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి తిథి చాలా ప్రీతికరమైనటువంటి తిథి అని చెప్పవచ్చు. దీనితో పాటు ఆదివారం కలిసి రావడం చాలా విశేషం. ఎందుకంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని సర్పస్వరూపంగా ఆరాధించేటటువంటి వాళ్ళు ఆదివారం నాడు విశేషమైనటువంటి ఆరాధన సరుపుతారు. ముఖ్యంగా మన భారతదేశంలో, మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సర్పారాధన అనే దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలగాలి అనేటటువంటి వాళ్ళు ప్రత్యేకించి పుట్ట దగ్గరికి వెళ్ళడం, సర్పరూపంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయటం చాలా విశేషంగా చేస్తారు. దీనితో పాటు వివాహం కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా జాతకంలో రాహువు, కేతువు, కుజగ్రహ సంబంధమైనటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ ఆదివార నియమాలు పాటించడం, ఆదివారం నాడు నాగదేవతారాధన చేయడం అనేది మనం విశేషంగా లోకల్లో చూస్తూ ఉంటాం. ఇది యథార్థంగా చాలా ఫలవంతం. అందులో ఆదివారంతో పాటు షష్ఠి తిథి కలిసి రావడం మరొక విశేషం. దీనితో పాటు ఆశ్లేష నక్షత్రం ఈనాడు. ఆశ్లేషో రగసార్పాహి భుజంగో వ్యాళసంజ్ఞిక అనే సర్ప నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కాబట్టి ఈనాడు చేసేటటువంటి సర్ప సంబంధమైనటువంటి ఆరాధన, సర్పదేవతా దర్శనం, సర్ప సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ విశేషమైన ఫలితాలను అందజేస్తుంది. ఎవరికి దోషం ఉందో వారు దీన్ని పారాయణ చేయడమే కాకుండా ఈ స్తోత్రాలను పెద్దవాళ్ళు కనుక చేసినట్లయితే మీ పిల్లలకు సంబంధించినటువంటి సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. యథాశక్తిగా సర్పారాధన అందరూ చేసి ఆయా నాగదేవతల యొక్క దివ్యకృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో నేటికి మాత్రం ఆ విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ షష్ఠి, ఆదివారం, నక్షత్రం ఆశ్లేష. ఇక నేటి ప్రత్యేకత ఆరణ్యక గౌరీ వ్రతం. ఏ అమ్మవారు అరణ్యంలో అలా నివసిస్తూ శంకరుణ్ణి మాత్రమే వివాహం ఆడాలనేటటువంటి సంపూర్ణ లక్ష్యంతో మొత్తం అన్ని కాలాల్లోనూ తపస్సు చేస్తూ గౌరవర్ణానికి మారిపోయిందో, ఆ గౌరవర్ణానికి మారిపోయిన కారణంగా ఆమెను గౌరీ అని పిలిచారు అక్కడ ఋషులందరూ కూడా. అలా అరణ్యంలో గౌరవర్ణంతో ఉన్నటువంటి అమ్మవారిని గురించి ధ్యానించినట్లయితే వివాహం కానటువంటి కన్యలకి తప్పక వివాహం అయ్యే అవకాశం ఉంటుంది, ఈ ఆరణ్యక గౌరీ వ్రతాన్ని కానీ చేసినట్లయితే. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి బుధుడు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజ చంద్రుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు.
ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి గ్రహబలం అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా ఏ ప్రయత్నాన్ని చేసినా కూడా విశేషమైనటువంటి శ్రమతో చేయవలసి వస్తుంది. సొంత నిర్ణయాన్ని అమలు చేయడం కంటే ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారి ద్వారా సూచనల్ని సలహాలని తీసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించడం సరైనటువంటిది. దైవ బలం బాగా ఉన్నటువంటి కారణంగా నష్టమైతే ఏమాత్రమూ రాదు, కానీ పని మాత్రం తీవ్రమైనటువంటి ఒడి దుడుకులతో సాగే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా అనుకూల భావమే ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడా చేస్తున్న ప్రతి పని కొద్ది ఎక్కువ సొమ్ము ఖర్చుతో అయ్యే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట విలువ మరింతగా పెరుగుతుంది. కుటుంబంలో ఏక అభిప్రాయ సాధన ఉన్నటువంటి కారణంగా సంపూర్ణ మనశ్శాంతి కలిగి ఉంటారు. దీనికంటే చేస్తున్నటువంటి ఉద్యోగం కంటే పెద్దదైనటువంటి ఉద్యోగానికి అవకాశం వచ్చినా కూడా ప్రస్తుతం దీన్ని కాదని వెళ్ళడం అంత సరైనటువంటి నిర్ణయం కాబోదు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. అందరి సహకారంలో లభించే అవకాశం విశేషంగా ఉంది. ఈ వారాంతంలో మంచి శుభవార్తను వినే అవకాశం కూడా ఉండొచ్చు. ఎవరితోనూ వాద విరోధాలు రానే రావు. ప్రతి విషయంలోనూ కూడా లౌక్యంగా వ్యవహరిస్తారు. ధర్మబద్ధంగా మాత్రమే వ్యవహరిస్తారు. ఏ విధంగానూ కూడా అన్యాయానికి అధర్మానికి పాల్పడనే ఆలోచన ఉండదు. ఎవరు ఎంత ఒత్తిడి చేసినా కూడా లొంగే విధానమే కనిపించదు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి శుభవార్త ఆర్థిక లాభంతో వినే అవకాశం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. మాట విలువ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మాత్రం పనిభారం హెచ్చుగా ఉంటుంది. కానీ బాధ్యత మాత్రం అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఏదైనా తప్పిదంగాని జరిగినట్లయితే ఆ తప్పిదపు బాధ్యత తమ మీద ఉండకుండా ఉండే స్థాయి ఉద్యోగంలో ఉంటారు. అది నిజంగా చెప్పుకోదగ్గ అంశం. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి కోసం విశేషమైన కృషిని శ్రమని చేస్తారు. అయితే సంతానం ఆరోగ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు కాబట్టి వైద్య పరీక్షని చేయించడం అతి ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు లలితాదేవిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి బకాయిలు లభించే అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబంలో శుభవార్తను వినే అవకాశం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా ఉంటారు. ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఏ విషయంలోనూ కూడా సంపూర్ణమైనటువంటి బాధ్యతని తీసుకుని దానికి సంబంధించిన ఒడి దుడుకుల్ని తన తల మీదికి రాకుండా ఉండేలా ప్రవర్తిస్తారు. బంధుమిత్రులతో ఎంత దూరంలో ఉండాలో, బంధుమిత్రులకి ఎంత దూరంలో ఉంటే మంచిదో ఆలోచించుకుని ఆ తీరు ప్రవర్తనతో ఉంటారు. స్థానచలనానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. ఆరోగ్య విషయంలో అతి జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు కూడా. అయితే ఆర్థికమైనటువంటి ఖర్చు మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది. అనవసరంగా వృధా ఖర్చులు కొన్ని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు
హయగ్రీవుడిని ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన వార్త కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏమాత్రపు తప్పుని ఏ రంగంలోనూ ఏ విషయంలోనూ చేయకూడదనే బలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. సంతానం ప్రతి విషయంలోనూ కూడా సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ ఉండేటటువంటి కారణంగా రుణ సమస్య ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. తాము చేస్తున్నటువంటి వృత్తి ద్వారా వచ్చే ఆదాయం మరింతగా ఉంటూ ఉండేటటువంటి కారణంగా కుటుంబం అంతా కూడా ఆనందంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. తరచూ కోపం వచ్చేటటువంటి సందర్భాలు రావచ్చు. ఆ సందర్భాల్లో కోపాన్ని కానీ ప్రదర్శించినట్లయితే ఇంతవరకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోయే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మౌనంగా ఉండడం కానీ లేదా నిదానమైన శైలిలో మాట్లాడడం కానీ చేయడం చాలా చాలా శ్రేయస్కరం. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో సంతాన లాభానికి సంబంధించిన సూచన కనిపించవచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆరోగ్యం బాగుంటుంది. ధనం విశేషంగా వస్తూ ఉంటుంది. అనుకున్న పనిని అనుకున్నట్లుగా నెరవేర్చగలుగుతూ ఉంటారు. ప్రయాణాలు చేసేటువంటి సందర్భంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఏ విధమైనటువంటి ఆవేశాన్ని తెచ్చుకోకపోవడం వల్ల సకల శుభాలు లభించే అవకాశం ఉంటూ ఉంటుంది. గతంలో వీరి వల్ల జరిగినటువంటి పొరపాట్లకి అవమానాలకి సంబంధించిన విషయాలు మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రవర్తనలో జాగ్రత్త పాటించడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా కోపం వల్ల విశేషమైనటువంటి అనర్థాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని పట్టుదలని విశేషించి ప్రతీకార బుద్ధిని పూర్తిగా తొలగించుకుని ప్రవర్తించడం మంచిది. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల విఘ్నాలు తొలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభానికి విశేష అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే నిదానమైన శైలితో ఉంటారు. ఏ విధంగానూ ఆవేశం తెచ్చుకోరు. ప్రతీకార భావం ఏమాత్రం ఉండకపోవచ్చు. కానీ శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య కృషి విషయంలో ఎక్కువ ఆందోళన పడేటటువంటి కారణంగా చెప్పలేనటువంటి మానసికమైన అభద్రతాభావం కలిగే అవకాశం ఉండొచ్చు. పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి మరో సంస్థకి మారాలనేటటువంటి ఒక ఆలోచన రావచ్చు. అయితే ప్రస్తుతం అలా స్థాన చలనానికి చేయడానికి అనుకూలమైనటువంటి సమయం కాకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వచ్చే అవకాశం విశేషంగా ఉండొచ్చు. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మీద తమకు ఉండేటటువంటి ఆ అంచనా అంత ఎక్కువగా ఉండడం ఏమాత్రము సరికాకపోవచ్చు. వచ్చేటటువంటి ఆదాయం మొత్తం అంతకుముందు సంస్థ నిర్వహణ కోసం తీసుకున్నటువంటి అప్పు దానికి సంబంధించిన వడ్డీలకి సరిపోతూ ఉండడంతో పెద్దగా చేతిలో సొమ్ము ఆడకపోవచ్చు. ఇటీవలే గృహప్రవేశం ఇటీవలే వివాహం కూడా అయ్యుండొచ్చు. కాబట్టి అనుకూలమైనటువంటి విధానంతో జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతూ ఉండొచ్చు. దూర ప్రాంతాలకు వెళ్ళడం, కొత్తమైనటువంటి స్థలాలని చూడడం, విందు వినోదాల్లో పాల్గొనడం వంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు.
ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశమే కాకుండా నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పట్టుదల మరింతగా ఉంటుంది. తీవ్రమైనటువంటి ఆందోళన లోపల ఉంటుంది. ఎవరి మాటని వినేటటువంటి ఆలోచన అంతగా ఉండకపోవచ్చు. ఉన్నట్టుగా సూటిగా మాట్లాడుతున్నాను కదా అనే అభిప్రాయం వారికి ఉండొచ్చు. కానీ ఎదుటి వారికి మాత్రం వీరు మాట్లాడే మాటలు కఠినంగాను మనస్తాపాన్ని కలిగించేవిగాను ఉండొచ్చు. ఆ కారణంగా మాట్లాడేటటువంటి తనంలో నిదానమైన శైలి, మెత్తనితనం చాలా అవసరం. సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచన బలంగా ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి ఖర్చు విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. అది చెప్పుకోదగ్గ అంశమే. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప వీరికి విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఈ రోజుకి ఆదివారం సందర్భంగా ధనురాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆరోగ్య లాభం కలగడం, అంతేకాక ఆర్థికమైనటువంటి సిద్ధి జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా బాగా అలిసిపోయి ఉంటారు. ఆర్థికంగా అనుకూలమైనటువంటి ఆదాయమే వస్తూ ఉంటుంది. అయితే వ్యాపారం చేస్తున్నటువంటి వారు ఎవరైతే తమకి బాకీ పడి ఉన్నారో వారి నుండి సొమ్ముని తెచ్చుకోవడం పెద్ద పనిగా అయిపోతూ ఉంటుంది. సమయం అనవసరంగా వృధా అయిపోతూ కూడా ఉండొచ్చు. ముఖ్యంగా తమ సంస్థకు సంబంధించిన కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి అంశాల్లో అంత అనుకూలత స్పష్టంగా ఉండకపోవచ్చు. ముఖ్యమైనటువంటి ఈ వ్యాపారానికి మూల స్తంభమైనటువంటి వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా పెద్దగా లేకపోయేటటువంటి కారణంగా కొత్తదైనటువంటి ఆలోచన కలగచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు శంకరుణ్ణి పూజించి కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య లాభం కలగడమే కాకుండా నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి సమీప కళాశాలలో ప్రవేశం వస్తుంది. సంతానం అనుకూలంగా ఉంటారు. వారి విద్య ఇతరమైనటువంటి అన్నీ కూడా చక్కనైనటువంటి అనుకూలమైన విధానంలో అభివృద్ధి దిశలో ఉండే కారణంగా కుటుంబం అంతా ఆనందంతో ఉంటారు. ఎవరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కలగవు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండకపోవడంతో ఈ రాశివారు మొత్తం చక్కగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజుని గడపగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రోజున ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వకేసరి ప్రసాదాన్ని సమర్పించినట్టయితే ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా సంపూర్ణంగా సమస్య పరిష్కారమై ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పూర్వం ఏ విధంగానూ సంపాదించకుండా ఉన్నటువంటి కారణంగా ఎంత ఇబ్బందులకి గురయ్యామో ఆ విషయం అనుభవపూర్వకంగా తెలిసి ఆర్థికమైన సంపాదన గురించిన ఆలోచనలో ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం తాత్కాలికంగా మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేష అనుకూలతతో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని సంపాదించాలనే పట్టుదల బాగా పెరుగుతుంది. ముఖ్యంగా వైద్యులైనట్లయితే మరింత శ్రద్ధగా ఎక్కువసేపు వైద్యాలయంలోనే ఉంటూ సంపాదన మీదే దృష్టితో ఉండొచ్చు. న్యాయవాదులు కూడా అదే తీరు ఆలోచన కలిగి
అనేకులైనటువంటి వారితో ఆనుకూల్యాన్ని దగ్గరతనాన్ని పాటిస్తూ ఉండొచ్చు. ఇక ఆర్థికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండకుండా ఉండేందుకు ప్రయత్నాలు మరిన్ని ప్రారంభించే కారణంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగా ఉండే అవకాశం మాత్రమే తప్ప విశేషంగా ఉండే అవకాశం ఇంత ప్రయత్నం చేసినా లేకపోవచ్చు. ఈ రోజుకి ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆ సూర్య భగవాన్ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అరణ్యక గౌరీ వ్రతం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే వాస్తుపరంగా గృహానికి వేధాదోషాలు ఉన్నట్లయితే ఆ వేధాదోషాల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠ శుక్ల షష్ఠి తిథి ఉంది. ఈరోజు అరణ్యక గౌరీ వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అరణ్యక గౌరీ వ్రతం అంటే ఎక్కడైనా నిర్జన ప్రదేశంలో చెట్టు కింద గౌరీదేవి చిత్రపటాన్ని ఉంచి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించి ఆ తర్వాత ముత్తైదువులకి తాంబూల వాయనం ఇవ్వాలి. దీన్ని అరణ్యక గౌరీ వ్రతం అంటారు. అయితే ఇలా నిర్జన ప్రదేశము అరణ్యంలోకి వెళ్ళి చెట్టు కింద గౌరీదేవిని పూజించడం వీలు కాకపోతే దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే గౌరీదేవిని పూజించినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే వాస్తుశాస్త్రంలో వేధాదోషాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఒక్కొక్క వేధాదోషము ఒక్కొక్క రకమైన సమస్యనిస్తుంది. ఈ వేధాదోషాలలో మొట్టమొదటి వేధాదోషం అంధక దోషం. ఏ ఇంటికైనా సరే సింహద్వారానికి 2 వైపులా కిటికీలుండేలాగా చూసుకోవాలి. సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్కి ఒకవైపే కిటికీ ఉంటే దాన్ని అంధక దోషము అంటారు. దీనివల్ల యజమానికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రెండవ వేధాదోషం బధిర వేధాదోషం. బధిర వేధాదోషం అంటే ఏంటంటే ఒక ఇంటి సింహద్వారానికి క్రింద గడప లేకపోతే దాన్ని బధిర వేధాదోషం అంటారు. అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కింద తప్పనిసరిగా గడప ఉండాలి. గడప లేకపోతే దాన్ని బధిర వేధాదోషం అంటారు. దీనివల్ల ఇంట్లో రకరకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ తర్వాత మూడవది వాస్తు వేధాదోషం. వాస్తు వేధాదోషం అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇంటికి ఎదురుగా ఒక విద్యుత్ స్తంభం అడ్డుగా వచ్చినా, చెట్టు అడ్డుగా వచ్చినా, ఆ విద్యుత్ స్తంభం కానీ ఆ చెట్టు కానీ ఇంటి మీదకు గాలి వెలుతురు ప్రసరించకుండా అడ్డుపడుతూ ఉంటుంది. దీన్నే వాస్తు వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు. ఆ తర్వాత 4వ వేధాదోషం కూప వేధాదోషం. కూప వేధాదోషం అంటే ఏంటంటే ఒక ఇంటి సింహద్వారానికి ఎదురుగా సంపు ఉంటే దాన్ని కూప వేధాదోషం అంటారు. సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా బోరింగ్ ఉంటే కూపవేధాదోషం అంటారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే దాన్ని కూపవేధాదోషం అంటారు. ఇలాంటివి ఉన్నప్పుడు ఆ ఇంట్లో డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. ఆ తర్వాత ఒక ఇంటికి సరిగ్గా ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా వాచ్మెన్ రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా దాన్ని వేధాదోషం అనే పేరుతో పిలుస్తారు. అలాంటి వేధాదోషం ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా సమస్యలు వచ్చే అవకాశాలు, డబ్బు ఖర్చులు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని వేధాదోషాలు అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఛాయా వేధాదోషాలని కూడా వాస్తుశాస్త్రంలో చెప్పారు. ఛాయా వేధాదోషాలంటే ఏంటంటే ఒక ఇంటి పక్కనే దేవాలయం ఉన్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఆ దేవాలయ నీడ ఇంటి మీద పడుతుంది. దీన్ని ఆలయ ఛాయావేధాదోషం అంటారు. అలాగే ఒక ఇంటికి ఎదురుగా కానీ పక్కగా కానీ ఒక పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ పెద్ద చెట్టు నీడ సరిగ్గా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య ప్రాంతంలో ఆ నీడ ఇంటి మీద పడుతుంది. దీన్ని వృక్ష ఛాయావేధాదోషం అంటారు. కాబట్టి వేధాదోషము, ఛాయావేధాదోషమని ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి వాస్తుశాస్త్రపరంగా
కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు ఉన్నాయి. అయితే అన్నిటికంటే గొప్పది ఏంటంటే ఒక కాషాయం రంగు జెండాను మీ ఇంటి పైభాగంలో ఏర్పాటు చేయాలి. కాషాయం రంగు జెండా ఇంటి పైభాగంలో ఏర్పాటు చేస్తే ఇంటికి ఎలాంటి వేధాదోషాలున్నా అవి పనిచేయవు, ఛాయా వేధాదోషాలున్నా అవి పనిచేయవు. ఆ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే మన ఇంటి పక్కనే ఎత్తైన భవనం ఉన్నట్లయితే ఆ ఎత్తైన భవనం నీడ మన ఇంటి మీద పడటం కూడా దోషం అవుతుందని వాస్తుశాస్త్రంలో చెప్పారు. అటువంటప్పుడు కూడా మన ఇంటి పైభాగంలో కాషాయం రంగు జెండాను ఏర్పాటు చేసుకుంటే ఆ నీడ పడినప్పటికీ దోషం ఉండదు, మన అభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎనిమోమీటర్ అని ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది. ఆ ఎనిమోమీటర్ పరికరాన్ని ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకుని దానిలో ఉన్న బాణం గుర్తు పక్కన ఉన్నటువంటి ఎత్తైన భవనం వైపు ఉండేలాగా ఏర్పాటు చేసినట్లయితే ఛాయావేధా దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చని కూడా వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే వాస్తుశాస్త్రపరంగా ఉన్న ఇంకొక ముఖ్యమైనటువంటి దోషం ఏంటంటే కోణవేధా దోషం. ఈ కోణవేధా దోషం ఏంటంటే సరిగ్గా మన ఇంటి సింహద్వారం పైన ఎదురింటి మూలలు పడినట్లయితే, అంటే ఎదురుగా ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించిన మూల భాగాలు మన ఇంటి సింహద్వారాన్ని తాకుతూ ఉన్నట్లయితే వీటిని కూడా కోణదోషాలు అంటారు. అటువంటి కోణదోషాలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో సభ్యులకి అభివృద్ధి ఆలస్యమవుతూ ఉంటుంది. ఆ దోషం పోగొట్టుకోవటానికి ఇంటి సింహద్వారం పైన ఒక స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవాలి. తడిగంధంతో ఎర్రటి కుంకుమతో ఒక స్వస్తిక్ గుర్తు, సవ్య స్వస్తిక్ గుర్తు ఇంటి సింహద్వారం పైన ఏర్పాటు చేసుకుంటే ఎదురింటికి ఉన్నటువంటి మూలలు మన ఇంటి సింహద్వారం మీద పడటం వల్ల వచ్చే కోణదోషాల ప్రభావం తొలగిపోతుంది. ఇంట్లో సభ్యులందరూ కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి వేధాదోషాలు, ఛాయా వేధాదోషాలు, కోణదోషాలు ఇవన్నీ తొలగింపజేసుకొని ఇంట్లో సభ్యులందరూ వాస్తుపరంగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోండి. అలాగే రేపు సోమవారం సందర్భంగా ఎలాంటి శివలింగానికి అభిషేకం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, శివమహాపురాణంలో చెప్పబడినటువంటి రకరకాల పదార్థ శివలింగాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.